రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి సహచర ఎంపీ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డితో కలిసి పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి సహచార ఎంపీ డాక్టర్ బండి పార్థసారథి రెడ్డితో కలిసి పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అని, తమ రాష్ట్రానికిదే గొప్ప ఆదాయ వనరు అని, దీన్ని ప్రైవేటు పరం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. దీన్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలు, కుట్రలను తమ నాయకులు కేసీఆర్ గారు భగ్నం చేశారని, ఈ గనుల పరిరక్షణకు పోరాడమని, అవసరమైతే ఇక ముందు కూడా పోరాడుతామన్నారు. గనుల మంత్రిగా ఉన్న తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి తగు చొరవ తీసుకొని బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని ఎంపీ రవిచంద్ర కోరారు. బయ్యారం పక్కనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బైలదిల్లలో సమృద్ధిగా ఉన్న ఇనుప ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉక్కు కర్మాగారం నెలకొల్పితే యువతకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ రవిచంద్ర డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా పదవి బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖరరావులకు ఎంపీ వద్దిరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత నేను తెలంగాణ గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడాలనుకొని ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మిత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులందరికీ కూడా, సహాయ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా తెలంగాణలో సింగరేణిని కాపాడే విధంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు పూనుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మేము గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిని ఖచ్చితంగా 100% కాపాడారు. ఒక్క వేలంలో కూడా ఒక్క మైన్ కూడా పోకుండా కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వేరే ఒక వేలంలో వచ్చిన మైన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా, ఇది లోకల్కే తెలంగాణకే దక్కాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బొగ్గు గనులు వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు. తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం, బొగ్గు నుంచి సింగరేణి నుంచే ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా, ఇది లోకల్కే తెలంగాణకే దక్కాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బొగ్గు గనులు వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు. తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం, బొగ్గు నుంచే సింగరేణి నుంచే తెలంగాణ సాధన పోరాటం ఉద్భవించింది. ఆ పోరాటానికే టీఆర్ఎస్ పార్టీ నాందిగా ఇప్పుడు బీఆర్ఎస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల మీద ఉంది. అట్లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నటువంటి బయలేడిల్ల ఐరన్ ఓర్ మైన్ అత్యంత గ్రేడ్ ఉన్నటువంటి మైన్, దాన్ని మనకు కనుక శాంక్షన్ చేయించుకుంటే, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే తెలంగాణలో చాలా మటుకు ఉద్యోగాల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తెలంగాణలో ఉన్న బయ్యారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్ తక్కువ గ్రేడు, బయలేడిల్ల మైన్ కూడా మనం తెచ్చుకోగలిగితే, ఈ రెండు కలిపి స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో కనుక పెట్టగలిగితే చాలా పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు. ఇది ఒక మంచి ప్రాజెక్టుగా మీ హయాంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కూడా చేస్తుంది. సింగరేణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోకుండా మా పార్టీ ఖచ్చితంగా కాపాడుకునే విధంగా చూస్తుంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం 3వ సారి కూడా ముచ్చటగా అధికారంలోకి వచ్చిన ఈసారి